హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎల్&టి కంపెనీ గురించి విందాం. ఆ సంస్థ ఏ విధంగా ఏర్పడింది, ఏమిటనేది విందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబట్టే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లారెన్స్ అండ్ టూబ్రో ఈ రెండు పేర్ల కలయికే ఎల్&టి అనేది 8 దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక భారతీయ బహుళ జాతీయ సంస్థ. దీనిని 1938 సంవత్సరంలో ఇద్దరు డానిష్ ఇంజనీర్లు హెన్నింగ్ హోల్ లారెన్స్ మరియు సోరెన్ క్రిస్టియన్ టూబ్రో స్థాపించారు. వీరి ఇద్దరు పేర్లు కలయికే ఎల్&టి. ప్రారంభంలో యంత్రాలను దిగుమతి చేసుకోవడంపై దృష్టి సారించి ఎల్&టి ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, ఐటీ మరియు ఆర్థిక సేవలలో ఆసక్తి కలిగి ఉన్న వైవిధ్యభరితమైన సంస్థగా ఎదిగినది. ఈ కంపెనీ భారతదేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించి మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినది. ఈ సంస్థ యంత్రాలు దిగుమతి చేసుకుని మార్కెటింగ్ చేయడానికి మహారాష్ట్రలోని బొంబాయిలో ఒక భాగస్వామి సంస్థను స్థాపించారు. రెండో ప్రపంచ యుద్ధం దిగుమతులు సవాలుతో ఎల్&టి పాల ఉత్పత్తులు, పరికరాలతో ప్రారంభించి తయారీ రంగంలోకి విస్తరించినది. ఆ కంపెనీ వ్యాపారం నుంచి తయారీ రంగానికి మారింది. అంటే 1944లో తన మొదటి ముంబైలోని వర్క్షాప్ను స్థాపించినది. 1950లో ఎల్&టి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఎల్&టి తన తయారీ స్థావరాన్ని మహారాష్ట్రలోని ముంబైలో కోవైతో సహా భారతదేశం అంతటా సౌకర్యాలతో విస్తరించినది. ఈ కంపెనీ విమానాశ్రయాలు, మెట్రో రైలు ప్రాజెక్టులు మరియు విద్యుత్ ప్లాంట్లు వంటి పెద్ద పెద్ద ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడంలో పాల్గొన్నది. అంతరిక్ష కేంద్రంలో వీరి సహకారం కూడా ఉన్నది. మంగళయాన్ మరియు చంద్రయాన్ వంటి ప్రాజెక్టులకు సాంకేతిక సహాయాన్ని అందిస్తూ ఎల్&టి భారతదేశ రక్షణ మరియు అంతరిక్ష రంగాలకు కూడా దోహదపడుతున్నది. ఎల్&టి తన కార్యకలాపాలను మధ్య ప్రాచుర్యం, ఆఫ్రికా దేశం మరియు ఆసియా పసిఫిక్ దేశ ప్రాంతాలకు విస్తరించినది. ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వై సినిమా కోసం శ్రీలంక దేశంలో వంతెనను నిర్మించడం ద్వారా ఎల్&టి తన మొదటి ప్రధాన ప్రాజెక్టును దక్కించుకున్నది. 1970 సంవత్సరంలో భారతదేశ అణుశక్తి మరియు అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలను అవసరమైన కీలకమైన యంత్రాలను ఎల్&టి ఉత్పత్తి చేయడం ప్రారంభించినది. 2011 సంవత్సరంలో పెట్రోల్ మరియు గ్యాస్ రంగానికి ఈపీసీ సేవలపై దృష్టి పెట్టడానికి ఎల్&టి హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్గా స్థాపించబడినది. వారు విభిన్న వ్యాపారాలు చేస్తూ ఎల్&టి ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, ఐటీ మరియు ఆర్థిక సేవలతో సహా విభిన్న రంగాల్లో పనిచేస్తూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 30కి పైగా దేశాల్లో వినియోగదారులకు సేవలను అందిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఎల్&టి చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం వారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఎల్&టి కంపెనీలో ఎంప్లాయీస్గా ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.